శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం. మోక్ష సన్యాస యోగము. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఎచ్చట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడును ఎచ్చట ధనుర్ధారియగు అర్జునుడును ఉందురో అచట సంపదయు విజయము ఐశ్వర్యము దృఢమగు నీతియు ఉండునని నా అభిప్రాయము. శ్రీ భగవద్గీత అధ అష్టాదశోధ్యాయ 18వ అధ్యాయము. మోక్ష సన్యాస యోగ. మోక్ష సన్యాస యోగము. అర్జున ఉవాచ సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశః పృథక్కేసి నిషూదన. అర్జునుడు చెప్పెను, గొప్ప భుజములు కలవారును ఇంద్రియముల యొక్క నియామకులను కేసి అను రాక్షసుని సంహరించిన వారును అగు కృష్ణ, సన్యాసం యొక్కయో త్యాగం యొక్కయో యథార్థం తెలుసుకొనగోరుచున్నాను. కావున ఆ రెండింటినీ వేరువేరుగా నాకు చెప్పుము. శ్రీ భగవానువాచ. అర్జునుని ఆ ప్రశ్నకు భగవానుడు సమాధానం మొసగుచున్నాడు. కామ్యానాం కర్మణాం న్యాసాం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీ భగవంతుడు చెప్పెను, ఓ అర్జున, కామ్యకర్మలను వదులుటయే సన్యాసమని కొందరు పండితులు చెప్పుదురు. మరికొందరు పండితులు సమస్త కర్మముల యొక్క ఫలమును త్యజించుటయే త్యాగమని వర్ణించెదరు. కర్మను గూర్చిన కొందరి అభిప్రాయంలో చెబుతున్నారు. త్యాజ్యం దోషవదిచ్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నా త్యాజ్యమితి చాపరే. కొందరు బుద్ధిమంతులు సాంఖ్యులు దోషం వలె కర్మ విడిచిపెట్టదగినదని చెప్పుదురు. మరికొందరు యజ్ఞము దానము తపస్సు మున్నగు కర్మలు విడవదగనివి అని చెబుదురు. ఇట్లు కర్మను గురించి భిన్న మతములను తెలిపి శ్రీకృష్ణమూర్తి ఆ విషయం తను నిశ్చయం చెబుతున్నారు. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరతసత్తమా త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. భరతకులోత్తముడవును పురుషశ్రేష్ఠుడవు అగు అర్జున, అట్టి కర్మత్యాగ విషయమున నా యొక్క నిశ్చయం ఏదియో చెప్పెదను వినుము. త్యాగం 3 విధములుగా చెప్పబడి ఉన్నది కదా. యజ్ఞదాన తపకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము దానము తపస్సు అనే కర్మలు త్యజించదగినవి కావు, చేయతగినవే అగును. ఏడాన ఆ యజ్ఞదాన తపంబులు బుద్ధిమంతులకు పవిత్రతను కలగజేయినవై ఉన్నాయి. తన ఆ నిశ్చయంను భగవానుడు ఇంకనూ దృఢపరుచుచున్నారు. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. అర్జున, ఈ యజ్ఞదాన తప కర్మలను కూడా ఆసక్తిని ఫలములను విడిచియే చేయవలనని నా యొక్క నిశ్చితమగు ఉత్తమ అభిప్రాయము. సాత్విక రాజసిక తామసిక త్యాగముల 3ంటిని చెప్పదలిచి మొట్టమొదట తామస త్యాగమును గురించి చెబుతున్నారు. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగ్యస్తామసః పరికీర్తితః. వేదశాస్త్రాదులచే విధించబడినట్టి కర్మము యొక్క పరిత్యాగం యుక్తము కాదు. అజ్ఞానంచే అట్టి కర్మమును ఎవడైనా విడిచిపెట్టినా అది తామస త్యాగమే అగునని చెప్పబడుచున్నది. రాజస త్యాగమును వర్ణిస్తున్నారు. దుఃఖమిచ్చేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. ఎవడు శరీర ప్రయాస వలని భయము చేత దుఃఖమును కలుగజేయినది అనియే తలచి విద్యుక్త కర్మమును విడిచిపెట్టను, అట్టివాడు రాజస త్యాగమును గావించిన వాడై త్యాగఫలమును పొందకయే ఉండును. ఇక సాత్విక త్యాగమును వివరిస్తున్నారు. కార్యమిచ్చేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలంచైవ సత్యాగ సాత్వికో మతః. ఇది చేయదగినదే అని తలచి శాస్త్రనియతముకు ఏ కర్మము అభిమానము ఫలము విడిచిపెట్టబడి చేయబడుచున్నదో అట్టి కర్మమందలి సంఘఫల త్యాగం సాత్విక త్యాగమని నిశ్చయించబడుచున్నది. అట్టి త్యాగశీలుడు కర్మలందు ఇచ్ఛాద్వేషములు లేకుండానని తెలుపుచున్నాడు. నా ద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషంగతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయ. సత్వగుణంతో కూడినవాడును ప్రజ్ఞాశాలియు సంశయములను పోగొట్టుకున్నవాడును అగు త్యాగశీలుడు అశుభమును కామ్యమును దుఃఖకరమును అగు కర్మను ద్వేషించబడి శుభమును నిష్కామము సుఖకరము అగు కర్మయందు ఆసక్తుడు కాడు. కర్మఫలములను త్యజించువాడే త్యాగి అని వచించుచున్నాడు. నహి దేహభృతా శక్యం త్యక్తం కర్మాణ్యశేషతః
యస్తు కర్మఫల త్యాగి స త్యాగీత్యభిధీయతే. కర్మములను పూర్తిగా విడుచుటకు దేహధారియగు జీవునికి సాధ్యం కాదు. ఎవడు కర్మల యొక్క ఫలమును విడుచుచున్నాడో అట్టివాడే త్యాగి అని పిలువబడుచున్నాడు. కర్మఫలములను త్యజించుటే కర్మబంధం నుండి మనుజుడేల విడవగలడో చెబుతున్నాడు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్య త్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. దుఃఖకరమైనదియు సుఖకరమైనదియు సుఖదుఖములు రెండునూ కలిసినదియు మూడు విధములైన కర్మఫలము కర్మఫలత్యాగం చేయని వారికి మరణానంతరం కలుగుచున్నది. కర్మఫలత్యాగం చేసిన వారి కన్ననో అవి ఎన్నటికీ కలుగనేరవు. కర్మలు నెరవేరుటకు గల 5 కారణములు వచించుచున్నారు. పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. గొప్ప బాహువులు గల ఓ అర్జున, సమస్త కర్మలో నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతమును తెలుపు సాంఖ్యశాస్త్రం నందు చెప్పబడిన ఈ 5 కారణములను నా వలన తెలుసుకొనుము. ఆ 5 కారణములు ఏవో తెలుపుచున్నారు. అధిష్టానం తథాకర్త కరణం చ పృథగ్ విధం వివిధాస పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. ఈ కర్మాచరణ విషయమున శరీరము కర్త, వివిధములుగా ఇంద్రియములు పలు విధములుగాను వేరువేరుగాను ఉండు క్రియలు 5వది అగు దైవమును కారణములుగా ఉన్నవి. ఏ కర్మ చేయబడినప్పటికీ ఈ 5ను అందుకు కారణమని చెబుతున్నారు. శరీర వాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మనుజుడు శరీరము వాక్కు మనసు అను వీని చేత న్యాయమైనట్టు కానీ శాస్త్రీయమైనట్టు కానీ అన్యాయమైనట్టు అశాస్త్రీయమైనట్టు కానీ ఏ కర్మమును ప్రారంభించుచున్నాడో దానికి 5ను కారములై ఉన్నవి. సాక్షియగు ఆత్మను కర్త అని తలుచువాడు అవివేకి అని తెలుపుచున్నాడు. తత్రైవం సతి కార్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతిః. కర్మ విషయమందు ఇట్లుండగా పైన తెలిపిన 5ను కారణములై ఉండగా ఎవరు సంస్కరించబడిన బుద్ధి గలవాడొకటిచే నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలుచుచున్నాడో అట్టి అవివేకి కర్మం యొక్క కానీ ఆత్మ యొక్క కానీ వాస్తవ స్వరూపమును ఎరుగకున్నాడు. అహంకారము కర్తృత్వ బుద్ధి లేనివాడు కర్మలచే అంటడని వచించుచున్నాడు. యస్య నా హంజృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకా న హంతి న నిబధ్యతే. ఎవనికి నేను కర్తను అను తలపు లేదో, ఎవని యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదో అతడి ప్రాణులన్నింటినీ చంపినను వాస్తవముగా ఏమీ చంపుటలేదు, మరియు అతడు బంధించబడటయూ లేదు. కర్మకు కారణమును ఆధారమును తెలుపుచున్నాడు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మకర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ. కర్మమునకు హేతువు తెలిపి తెలియదగిన వస్తువు తెలియవాడు అని 3 విధములుగా ఉన్నది. అట్లే కర్మకు ఆధారమును ఉపకరణము క్రియ చేయువాడు అని 3 విధములుగా ఉన్నది. జ్ఞానము కర్మ కర్త అను వాని యొక్క సాత్విక రాజస తామస రూపములను తెలియజేసేదనని భగవానుడు పలుకుచున్నాడు. జ్ఞానం కర్మచ కర్తాచ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి. గుణములను గురించి విచారణ చేయి సాంఖ్యశాస్త్రమందు జ్ఞానము కర్మము కర్త అనేవి సత్వాది గుణముల యొక్క భేదమును అనుసరించి 3 విధములుగానే చెప్పబడుచున్నవి. వానిని కూడా యథారీతి చెప్పేదను వినము. అందు మొదట జ్ఞానం ఎత్తుకుని సాత్విక జ్ఞానం యొక్క స్వరూపమును తెలియజేయుచున్నాడు. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. విభజించబడి వేరువేరుగా ఉన్న సమస్త చరాచర ప్రాణులందును ఒక్కటైన నాసహితమగు ఆత్మవస్తువును దైవం యొక్క ఉనికిని విభజించబడక ఏకముగా ఉన్నట్టు ఏ జ్ఞానం చేత ఎరుగుచున్నాడో అట్టి జ్ఞానము సాత్వికమని తెలుసుకొనము. రాజస జ్ఞానం చెబుతున్నారు. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానం వల్ల మనుజుడు సమస్త ప్రాణములందును వేరువేరు విధములుగా ఉన్న అనేక జీవులను వేరువేరుగా ఎరుగుచున్నాడో అట్టి జ్ఞానమును రాజస జ్ఞానమని తెలుసుకొనము. ఇక తామస జ్ఞానము గురించి తెలుపుచున్నారు. యత్ కృత్స్నవదే కస్మి తస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. ఏ జ్ఞానం వలన మనుజుడు ఏదేని ఒక్క పనియందు సమస్తమును అదియే అని తగులుకొని ఉండునో, అందుకు తగిన హేతువు లేకుండునో, తత్వమును తెలియక ఉండునో, అల్పమైనదిగా ఉండునో అట్టి జ్ఞానం తామస జ్ఞానమని చెప్పబడినది.
ఇంతదనుక 3 విధములైన జ్ఞానములను గురించి తెలిపి ఇక 3 విధములైన కర్మలను గురించి తెలుపబోవచ్చు. మొట్టమొదట సాత్విక కర్మను గురించి చెబుతున్నారు. నియతం సంగరహితం రాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. శాస్త్రంచే నియమించబడినదియు ఫలాపేక్ష కానీ ఆసక్తి అభిమానము కానీ రాగద్వేషములు కానీ లేకుండా చేయబడినదియు సాత్విక కర్మ అనబడును. రాజస కర్మను గురించి చెబుతున్నారు. ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజ సముదాహృతం. ఫలాపేక్ష గల వాని చేత కానీ మరియు అహంకారంతో కూడిన వానిచే కానీ అధిక ప్రయాసకరమగు కర్మ ఏది చేయబడుచున్నదో అది రాజస కర్మ అని చెప్పబడినది. తామస కర్మను పేర్కొనుచున్నారు. అనుబంధం క్షయం హింసాం అనపేక్ష పౌరుషం మోహాదారభ్యతే కర్మ తామసముచ్యతే. తాను చేయి కర్మకు మున్ముందు కలగబోవు దుఃఖాదులను నాశమును బాధను తన సామర్థ్యమును ఆలోచించక అవివేకంతో ప్రారంభించబడు కర్మము తామస కర్మ అని చెప్పబడుచున్నది. 3 విధములకు కర్తలను గురించి చెప్పుచు మొదట సాత్విక కర్త యొక్క స్వభావం తెలియజేయుచున్నారు. ముక్త సంగో నహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యోర్నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. రాజసకర్తను గురించి చెబుతున్నారు. రాగి కర్మ ఫల ప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత. అనురాగం కలవాడును కర్మఫలం నాశించువాడును లోభియు హింసా స్వభావం కలవాడును శుచిత్వం లేనివాడును సంతోషంతోనూ దుఃఖంతోనూ కూడి ఉండేవాడుగాను కర్త రాజసకర్త కూడి ఉండేవాడు ఒక కర్త రాజసకర్త అని చెప్పబడుచున్నాడు. ఇక తామసకర్త లక్షణములు. అయుక్త ప్రాకృత స్తబ్ధ శఠో నైష్కృతికోలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. మనోనిగ్రహం లేనివాడు పామర స్వభావం కలవాడు వినయం లేనివాడు మోసగాడు ఇతరులని వంచించి వారి జీవనములను పాడు చేయువాడు సోమరితనం కలవాడు ఎల్లప్పుడూ దిగులుతో ఉండేవాడు స్వల్పకాలంలో చేయవలసిన దాన్ని దీర్ఘకాలంలో అయినను పూర్తి చేయనివాడు అగు కర్త తామసకర్త అని చెప్పబడుచున్నాడు. బుద్ధి ధైర్యము అను వాని యొక్క సత్వాది త్రివిధ రూపములను వేర్వేరుగా తెలుపబోచున్నాడు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. ఓ అర్జున, బుద్ధి యొక్కయు ధైర్యం యొక్కయు భేదమును గుణములను బట్టి 3 విధములుగా వేర్వేరుగాను సంపూర్ణముగాను చెప్పబడుచున్న దాన్ని వినుము. మొట్టమొదట సాత్విక బుద్ధి. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యావేతి బుద్ధి సా పార్థ సాత్వికి. ఓ అర్జున, ఏ బుద్ధి ధర్మమందు ప్రవృత్తిని అధర్మం నుండి నివృత్తిని చేయదగని దానిని భయమును అభయమును బంధమును మోక్షమును తెలుసుకొనుచున్నదో అట్టి బుద్ధి సాత్వికమైనది అగును. రాజస బుద్ధి. యయాధర్మం అధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయాధావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. ఓ అర్జున, ఏ బుద్ధి చేత మనుజుడు ధర్మమును అధర్మమును చేయదగిన దాన్ని చేయరాని దానిని ఉన్నది ఉన్నట్లుగాక తెలుసుకొనుచున్నాడో ఆ బుద్ధి రాజస బుద్ధి. ఇక తామస బుద్ధి. అధర్మం ధర్మమితి యా మన్యతి తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధిస్సా పార్థ తామసి. ఓ అర్జున, ఏ బుద్ధి అవివేకం చేత కప్పబడినదై అధర్మమును ధర్మమని ఎంచునో మరియు సమస్త పదార్థములను విరుద్ధముగా తలచునో అట్టి బుద్ధి తామస బుద్ధి అయి ఉన్నది. 3 విధములకు ధైర్యములను గురించి చెప్పబోవచ్చు. మొదట సాత్విక ధైర్యం గురించి వివరించుచున్నారు. ధృత్యా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేనా వ్యభిచారిణ్యా ధృతిస్సా పార్థ సాత్వికి. ఓ అర్జున, చెలింపని ఏ ధైర్యంతో కూడిన వాడై మనసు యొక్క ప్రాణము యొక్క ఇంద్రియముల యొక్క క్రియలను గురించి యోగ సాధన చేత నిలబెట్టుచున్నాడో అట్టి ధైర్యము సాత్వికమైనది. రాజస ధైర్యం. ఏయాత్ ధర్మ కర్మార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి. ఓ అర్జున, ఏ ధైర్యంతో మనుషుడు ఫలాపేక్ష గలవాడై ధర్మమును అధర్మమును కామమును మిగుల ఆసక్తితో అనుష్ఠించుచుండునో అట్టి ధైర్యము రాజసమై ఉన్నది. ఇక తామస ధైర్యం. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవచ న విముంచతి దుర్మేధా ధృతిస్సా పార్థ తామసి. ఓ అర్జున,
ఏ బుద్ధి చేత దుర్బుద్ధియకు మనుజుడు నిద్రను, భయమును, దుఃఖమును, సంతాపమును, మదమును విడవక ఉండును. అట్టి ధైర్యము తామసమైనది. ఇక సాత్విక సుఖము, రాజస సుఖము, తామస సుఖము అనే 3 సుఖములను గురించి వర్ణించుచున్నారు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. భరతకుల శ్రేష్ఠుడవగు అర్జున, దేని యొక్క అభ్యాసం చే మనుజుడు ఆనందం నందుచుండును, దుఃఖశాంతిని కూడా లెస్సగా బడయుచుండును. అట్టి సుఖం ఇప్పుడు 3 విధములుగా నాచే తెలుపబడుచున్నది వినుము. సాత్విక సుఖము. ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఏ సుఖం ప్రారంభం నందు విషం వలె, పర్యవసానమందు అమృతమును పోలినదిగాను ఉండును. తన బుద్ధి యొక్క నిర్మలత్వం చేయగలుగునట్టే ఆ సుఖము సాత్వికమని చెప్పబడుచున్నది. రాజస సుఖం. విషయేంద్రియ సంయోగాద్యగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం శృతం. ఏ సుఖం విషయేంద్రియ సంబంధం వలన మొదట అమృతమును పోలియో, పర్యవసానమందు విషం వలె ఉన్నదో అట్టి సుఖము రాజసమని చెప్పబడినది. ఇక తామస సుఖం. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. నిద్ర, సోమరితనం, ప్రమత్తత అను వాని వలన పుట్టినదై ఏ సుఖం ఆరంభమందును అంతమందును తనకు మోహమును కలుగజేయుచున్నదో అది తామస సుఖమని చెప్పబడినది. ఈ సత్వాది త్రిగుణములతో కూడి ఉండని వస్తువు ఈ ముల్లోకములందును ఏదియూ లేదని వచించుచున్నారు. నా తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యథేభిస్యాద్ త్రిభిర్గుణైః. ప్రకృతి నుండి పుట్టినవగ ఈ 3 గుణములతో కూడి ఉండని వస్తువు ఈ భూలోకమున కానీ, స్వర్గమందు కానీ, దేవతల యందు కానీ ఎచ్చటనూ లేదు. లోకంలో జనులకు వారి వారి గుణములను బట్టి కర్మములు విభజించబడినవని తెలుపుచున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, విషాం శూద్రాణం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. శత్రువులను తప్పింపచేయో అర్జున, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు వారి వారి జన్మాంతర సంస్కారమును అనుసరించిన స్వభావం వలన పుట్టిన గుణములను బట్టి కర్మలు వేరువేరుగా విభజించబడినవి. అట్ల స్వభావం వలన కలుగు ఆయా కర్మలు పేర్కొనుచున్నారు. శమో దమస్ తపస్ శౌచం క్షాంతిరార్జపమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, తపస్సు, శుచిత్వము, రుజుమార్గవర్తనము, శాస్త్రజ్ఞానము, అనుభవ జ్ఞానము, దైవమందు, గురువునందు, శాస్త్రమందు నమ్మకం కలిగి ఉండట స్వభావం వలన పుట్టిన బ్రాహ్మణ కర్మయై ఉన్నది. క్షత్రియుల కర్మలు వివరించుచున్నారు. శౌర్యం, తేజో, ధృతిర్, దాక్ష్యం, యుద్ధే చాప్య పలాయనం, దానమీశ్వరభావస్య క్షాత్రం కర్మ స్వభావజం. శూరత్వము, తేజస్సు, ధైర్యము, సామర్థ్యము, యుద్ధం నందు పారిపోకుండుట, దానము ఇవి స్వభావం వలన పుట్టిన క్షత్రియ కర్మయై ఉన్నవి. వైశ్యశూద్రుల స్వభావజనిత కర్మలు. కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్యం కర్మ స్వభావజం. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గో సంరక్షణం, వర్తకం వైశ్యునకు స్వభావజనితములకు కర్మలై ఉన్నవి. అట్లే సేవారూపమైన కర్మము శూద్రునికి స్వభావ సిద్ధమై ఉన్నది. వారి వారి స్వాభావిక కర్మలను చక్కగా ఆచరించడం వలన జనులు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని బడయగలుగుతున్నారని వచించుచున్నాడు. స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. తన స్వాభావిక కర్మం నందు ఆసక్తి గల మనుజుడు జ్ఞానయోగత రూపసిద్ధిని పొందుచున్నాడు. స్వకీయ కర్మయందు ఆసక్తి కలవాడు జ్ఞానయోగ్యత రూపసిద్ధిని ఎట్లు బడయగలుగునో దాన్ని చెప్పెదను వినుము. స్వకీయ కర్మాచరణచే మనుజుడు జ్ఞానయోగ్యత రూపసిద్ధిని ఎట్లు బడయగలుగునో వివరించుచున్నారు. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. ఎవరి వల్ల ప్రాణులకు ఉత్పత్తి మొదలగు ప్రవర్తనం కలుగుచున్నదో, ఎవరి చేత ఈ సమస్త ప్రపంచం వ్యాపించబడి ఉన్నదో వారిని మనుజుడు స్వకీయ కర్మంచే ఆరాధించి జ్ఞానయోగ్యత రూపసిద్ధిని పొందుచున్నాడు. స్వధర్మాచరణం చాలా ఉత్తమమైనదని వచించుచున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. తన యొక్క ధర్మము గుణము లేనిదిగా కనబడినను చక్కగా అనుష్ఠించబడిన ఇతరుల ధర్మం కంటే శ్రేష్టమైనదే అగును. స్వభావంచే ఏర్పడిన
కర్మమును చేయుచున్నడల మనుజుడు పాపమును పొందనేరడు. స్వకీయ కర్మం ఒకవేళ దోషంతో కూడి ఉన్నదైనప్పటికీ దాన్ని వదలరాదు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నా త్యజేత్. సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్ని రివావృతా. ఓ అర్జున, స్వభావ సిద్ధమగు కర్మము దోషయుక్తమైనను దాన్ని వదలరాదు. పొగచేత అగ్ని కనబడినట్టు సమస్త కర్మములను దోషం చేత కప్పబడి ఉన్నవి కదా. 41 శ్లోకం నుండి ఇంతవరకు కర్మయోగం గురించి విచారణ గావించి ఇక్కడి నుంచి జ్ఞానయోగం గురించి చెబుతున్నారు. అసక్తి బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. సమస్త విషయములందు తగులుబాటునందని బుద్ధి గలవాడను, మనస్సును జయించిన వాడను, కోరికలు లేనివాడుగా ఆగు మనుజుడు సంగత్యాగం చే సర్వోత్కృష్టమైన నిష్క్రియాత్మ స్థితిని పొందుచున్నాడు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే. సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఓ అర్జున, కర్మసిద్ధిని బడిసిన వాడు పరమాత్మను ఏ ప్రకారంగా పొందగలడో ఆ విధమును మరియు జ్ఞానము యొక్క శ్రేష్టమైన నిష్ఠ ఏది కలదో దానిని సంక్షేపంగా నా వలన తెలుసుకొనుము. పరబ్రహ్మమును పొంద విధమును గురించి, జ్ఞాననిష్టను గురించి 3 శ్లోకముల ద్వారా చెబుతున్నారు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్వాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాంస్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుద్ధస్య చ వివిక్తసేవీ లఘ్వోసి యత వాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే. అతి నిర్మలమైన బుద్ధితో కూడిన వాడును, ధైర్యంతో మనసును నిగ్రహించువాడును, శబ్దస్పర్శాది విషయాలను విడిచిపెట్టువాడును, రాగద్వేషములను పరిత్యజించువాడును, ఏకాంత స్థలములందు నివసించువాడును, మితాహారం సేవించువాడును, వాక్కును శరీరమును మనస్సును స్వాధీనం చేసుకున్నవాడును, ఎల్లప్పుడూ ధ్యానయోగ తత్పరుడై ఉండవాడును, వైరాగ్యమును లెస్సగా అవలంబించిన వాడును, అహంకారమును బలమును కామక్రోధాది సంయుక్తమగు బలమును లేక మొండిపట్టును డంబమును కామమును క్రోధమును వస్తు సంగ్రహమును బాగుగా వదిలివేచువాడును, మమకారం లేనివాడు శాంతుడును అయి ఉండవాడును, బ్రహ్మస్వరూపం నందుటకు సమర్థుడగుచున్నాడు. అట్లు బ్రహ్మరూపమును పొందిన మహనీయుడు ఎట్లు ప్రవర్తించినో చెబుతున్నారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మరూపమును పొందినవాడు నిర్మలమైన మనసు కలవాడు ఒక మనుజుడు దేని గురించి దుఃఖింపడు, దేన్నే కోరడు, సమస్త ప్రాణులందును సమబుద్ధి కలవాడై నా ఇందలి ఉత్తమ భక్తిని పొందుచున్నాడు. భక్తిచే జ్ఞానం కలుగునని, జ్ఞానంచే మోక్షం లభించునని తెలుపుచున్నారు. భక్త్యా మమభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తి చేత మనుజుడు నేనెంతటి వాడనో ఎట్టివాడనో యథార్థంగా తెలుసుకొనుచున్నాడు. ఈ ప్రకారంగా నన్ను గురించి వాస్తవంగా ఎరిగి అనంతరము నా యందు ప్రవేశించుచున్నాడు. భగవంతుని ఆశ్రయించు వానికి భగవదనుగ్రహముచే శాశ్వత మోక్ష పదవి లభించగలదని చెప్పుచున్నాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం. సమస్త కర్మములను ఎల్లప్పుడూ చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు నా అనుగ్రహం వలన నాశరహితముకు శాశ్వత మోక్షపదమును పొందుచున్నాడు. సమస్త కర్మములను భగవదర్పణ చేసి చిత్తమును సదా ఆ పరమాత్మ యందే నెలకొల్పవలనని వచించుచున్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. సమస్త కర్మములను వివేకయుక్తముగా బుద్ధి చేత నా యందు సమర్పించి నన్నే పరమప్రాప్యంగా ఎంచిన వాడవై చిత్త ఏకాగ్రతతో కూడిన తత్వ విచారణను అవలంబించి ఎల్లప్పుడూ నాయందే చిత్తమును నిలుపుము. ఈ ప్రకారంగా భగవంతుని యందు చిత్తం నెలకొల్పు వారికి భగవద్ అనుగ్రహంచే సమస్త దుఃఖములు తొలగిపోగలవని వచించుచున్నాడు. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అధచేత్వమహంకారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి. నా యందు చిత్తము చేర్చిన వాడవైతివేని నా అనుగ్రహం వలన సమస్త సాంసారిక దుఃఖములను దాటగలవు. అట్లుగాక అహంకారం వలన నా ఈ వాక్యములను వినకొందువేని చెడిపోవుదువు.
ఒకవేళ అహంకారంచే నా వాక్యములను వినక నేను యుద్ధము చేయను అని నీవు చెప్పినచో ప్రకృతియే నీచే యుద్ధం చేయించునని భగవానుడు అర్జునునితో పలుకుచున్నాడు. యజ్జహంకారం ఆశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్షతి. మనుజుడు ఒకవేళ అహంకారం అవలంబించి నేను యుద్ధం చేయను అని నీవు తలచిదవేని అట్టి నీ ప్రయత్నం వ్యర్థమైనదియే అగను. నీ స్వభావమే నిన్ను నియోగింపగలదు. మనుజుడు తానొక పని చేయకూడదు అనుకొనినను తన స్వాభావిక కర్మ ప్రభావం చే దాన్ని చేసియే తీర్నని వచించుచున్నాడు. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహత్ కరిష్యన్స్య వసోపి తత్. ఓ అర్జున, స్వభావం చే కలిగిన నీ యొక్క కర్మము చే లెస్సగా బంధించబడిన వాడవై దేనిని చేయుటకు అవివేకమున ఇచ్చగించకున్నావో దాన్ని పరాధీనుడవై తప్పక చేసియే తీరుదవు. ఈశ్వరుడు తన మాయచే సమస్త భూతములను కీలుబొమ్మలను వలె తిప్పుచున్నాడని తెలుపుచున్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, జగన్నియామకుడు పరమేశ్వరుడు మాయచేత సమస్త ప్రాణుల యొక్క హృదయమున వెలయుచున్నాడు. జీవులు సంసార చక్రమును తగులుకొని పరిభ్రమిస్తున్నారని చెప్పబడినది కదా, మరి వారు శాంతిని సుఖమును ఎట్లు పొందగలరు? ఆ ఉపాయం నీ శ్లోకం ద్వారా వచించుచున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ అర్జున, సర్వవిధములా ఆ ఈశ్వరునే శరణు పొందము. వారి అనుగ్రహం చే సర్వోత్తమముగు శాంతిని శాశ్వతముగు మోక్ష పదవిని నీవు పొందగలవు. ఇంతదనుక చెప్పిన బోధను తగిన చక్కగా విచారణ మనర్చి తనకు ఎట్లు ఉచితమని తోచునో ఆ ప్రకారం ఆచరించవలసిందిగా భగవానుడు అర్జునునికి హితం చెబుతున్నారు. ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథాకురు. ఈ విధంగా రహస్యములు అన్నింటికంటేనూ పరమరహస్యమైనట్టి జ్ఞానమును నేను నీకు చెప్పితిని. దీన్నంతను బాగుగా విచారణ చేసి తదుపరి నీకు ఎట్లు ఇష్టమో అట్లు ఆచరించము. అర్జునునిపై ప్రీతి కలిగి శ్రీకృష్ణ భగవానుడు అతి రహస్యమైన సారభూతమైన 1-2 వాక్యములను మరలా చెప్పదలిచి ఇట్లు చెప్పుచున్నారు. సర్వగుహ్యతమం భూయా శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఓ అర్జున, రహస్యములు అన్నింటిలో పరమరహస్యమైనది శ్రేష్టమైనది అగు నా వాక్యమును మరలా వినుము. నీవు నాకు మిక్కిలి ఇష్టడవు. ఈ కారణమున నీ యొక్క హితమును గోరి మరల చెప్పుతున్నాను. తాను చెప్పదలిచిన పరమరహస్యమగు బోధను భగవానుడు 2 శ్లోకముల ద్వారా చెబుతున్నారు. మన్మనాభవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. నాయందు మనస్సుంచము, నా ఎడల భక్తి కలిగి ఉండము, నన్ను ఆరాధింపుము, నాకు నమస్కరింపుము. ఇట్లు కావించదవేని నీవే నన్ను పొందగలవు. నీవు నాకు ఇష్టడవైనావు కాబట్టి యథార్థముగా ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. గీతాసారమగు చరమశ్లోకమును చెబుతున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నొక్కని మాత్రము శరణు పొందము. నేను సమస్త పాపముల నుండి నిన్ను విముక్తినిగా చేసేదను. భక్తి లేని వానికి, భగవద్వాక్యంపై విశ్వాసం లేని వానికి ఈ గీతాశాస్త్రం ఉపదేశించరాదని తెలుపుచున్నారు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. నీకు బోధించబడిన ఈ గీతాశాస్త్రము తపస్సు లేని వానికి కానీ, భక్తుడు కానివానికి కానీ, వినుటకు ఇష్టం లేని వానికి కానీ, నన్ను దూషించువానికి కానీ ఎన్నడూ చెప్పదగినది కాదు. ఈ గీతాశాస్త్రమును శ్రద్ధగల ఇతరులకు బోధించేవారు తనకు అత్యంత ప్రియులని, వారు తప్పక తన్ను పొందగలరని భగవానుడు 2 శ్లోకముల ద్వారా తెలియజేయుచున్నాడు. యా ఇమం పరమం గుహ్యం మద్భక్త్యేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఎవడు అతి రహస్యమైన గీతాశాస్త్రమును నా భక్తులకు చెప్పునో అట్టివాడు నా యందు ఉత్తమ భక్తి కలవాడై సంశయరహితుడై నన్నే పొందగలడు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచమే తస్మాదన్యః ప్రియతరో భువి. మనుజులలో అట్టివాని కంటే నాకు మిక్కిలి ప్రియమున నడుచువాడెవడనూ లేడు, మరియు అతని కంటే నాకు మిక్కిలి ఇష్టడైన వాడు ఈ భూలోకమున మరి ఒకడు కలగబోడు. ఈ గీతాశాస్త్రము అధ్యయనం చేయవాడు జ్ఞానయజ్ఞం ఆచరించేనట్లే అని వసిస్తున్నారు.
అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టస్యామితి మే మతి. ఎవడు ధర్మయుక్తమైన మన ఇరువరి ఈ సంభాషణ అధ్యయనం చేయునో అట్టి వాని జ్ఞానయజ్ఞం చేత నేను ఆరాధించబడిన వాడు నగుదనని నా నిశ్చయము. శ్రద్ధతో ఈ గీతాగ్రంథం వినవాడు కూడా గొప్ప పుణ్యం పడయగలడని వచించుచున్నాడు. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాన్. ఏ మనుజుడు శ్రద్ధతో కూడిన వాడును అసూయ లేనివాడు అయి ఈ గీతాశాస్త్రం విననో అట్టివాడును పాప విముక్తుడై పుణ్యకార్యములను చేసిన వారి యొక్క పుణ్యలోకములను పొందును. నా ఈ బోధచే నీ ఈ అజ్ఞానము శమించినదా అని శ్రీకృష్ణమూర్తి అర్జునుని ప్రశ్నిస్తున్నారు. కచ్చిదేతశ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ఓ అర్జున, నా ఈ బోధను నీవు ఏకాగ్ర మనస్సుతో వింటివా? అజ్ఞానజనితమగు నీ యొక్క భ్రమ సంపూర్ణముగా నశించినదా? భగవానుని ఈ ప్రశ్నకు అర్జునుడు సమాధానం మొసగుచున్నాడు. నష్టో మోహస్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణ, మీ అనుగ్రహం వలన నా అజ్ఞానం నశించినది, జ్ఞానము కలిగినది, సంశయములు తొలగినవి. ఇక మీ ఆజ్ఞను నెరవేర్చెదను. గీతాబోధ అంతయు విన్న పిదప సంజయుడు తనకు కలిగిన ఆనంద అనుభవంను 5 శ్లోకముల ద్వారా ధృతరాష్ట్రునికి వ్యక్తం చేయుచున్నాడు. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య ప్రార్థస్య చ మహాత్మనః సంవాదమిమస్రౌషమద్భుతం రోమహర్షణం. సంజయుడు చెప్పెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారంగా నేను శ్రీకృష్ణుని యొక్కయో మహాత్ముడగు అర్జునుని యొక్కయో ఆశ్చర్యకరమైనట్టుయో పులకాంకురమును కలుగజేయనదియగు ఈ సంభాషణను వింటిని. శ్రీ వేదవ్యాసుల అనుగ్రహం చేత ఈ సంభాషణ వినగలిగితనని సంజయుడు చెబుతున్నాడు. వ్యాస ప్రసాదాత్ శ్రుతవానేతద్గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత్ స్వయం. శ్రీ వేదవ్యాసుల మహర్షి యొక్క అనుగ్రహం వలన నేను అతి రహస్యమైనదియో మిగుల శ్రేష్టమైనదియో అగు ఈ యోగశాస్త్రంను స్వయంగానే అర్జునునికి చెప్పుచున్న యోగేశ్వరుడు శ్రీకృష్ణుని వలన ప్రత్యక్షంగా వింటిని. భగవానుని ఈ దివ్యబోధలను స్మరించి మహదానందం నందుచున్నానని సంజయుడు పలుకుచున్నాడు. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆశ్చర్యకరమైనదియు పావనమైనదియు అగు కృష్ణార్జునుల యొక్క ఈ సంభాషణ తలచి మాటిమాటికి ఆనందం పొందుచున్నాను. భగవానుని విశ్వరూపం తలుచుకుని మా పరమాశ్చర్యమునందుచున్నానని సంజయుడు చెప్పుచున్నాడు. తచ్చ సంసృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో ఏ మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణమూర్తి యొక్క మిగుల ఆశ్చర్యకరమైన ఆ విశ్వరూపమును తలచి నాకు మహదాశ్చర్యం కలుగుచున్నది, మరియు మాటిమాటికి నీ సంతోషం పొందుచున్నాను. శ్రీకృష్ణార్జునులు 2 చోట విజయము ఐశ్వర్యము మున్నగు శుభలక్షణంలో వెలయుచుండునని సంజయుడు పలుకుచున్నాడు. ఎత్ర యోగేశ్వరః కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఎచ్చట యోగేశ్వరుడు శ్రీకృష్ణుడును ఎచ్చట ధనుర్ధారియగు అర్జునుడు ఉందురో అచట సంపదయు విజయము ఐశ్వర్యము దృఢమగు నీతియు ఉండునని నా అభిప్రాయము. హరి ఓం తత్సత్. ఇది శ్రీమన్మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం శ్రీమద్భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాత్సూపనిషత్తు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్షసన్యాసయోగో నామ 18వ. ఇది శ్రీ వ్యాసముని విరచితమైనదియు 100,000 శ్లోకములు కలదియును ఛందోబద్ధమైనదియు ఒక శ్రీ మహాభారతమును భీష్మపర్వమున గల ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణ సంవాదము అగు శ్రీ భగవద్గీత యందు మోక్ష సన్యాస యోగమును 18వ అధ్యాయము సంపూర్ణం. హరి ఓం తత్సత్. ఓం పరబ్రహ్మార్పణమస్తు. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.